ఎవరి లైఫ్ అయినా సరే అండి హ్యాపీగా సాగాలి, కూల్గా సాగాలంటే 8 సూత్రాలు అయితే పాటించాలట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరైనా సరే అండి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు అది విన్న తర్వాతనే మనం మాట్లాడాలట. వాళ్ళు మాట్లాడడం కంప్లీట్ కాకముందే మధ్యలో దూరి అది ఇది అని ఆర్గ్యూ చేయొద్దట అండి. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడితే మనకి కూడా మంచిది. అన్నీ గమనిస్తూ ఉండాలట అండి. గమనించడం అంటే రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిల్ని చూడటం అలా కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే జనరల్ నాలెడ్జ్ అన్నమాట. అన్నీ గమనిస్తూ అయితే ఉండాలి. తక్కువగా మాట్లాడాలండి. అతిగా మాట్లాడడం కంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. అలా అని మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. మీ ఆరోగ్యం కోసం మీరైతే పట్టించుకోవాలట అండి. మన గురించి మనమే పట్టించుకోనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా పట్టించుకుంటారు? అందుకే మన మీద, మన హెల్త్ మీద మనమే కాన్సన్ట్రేట్ అయితే తీసుకోవాలి. నిరంతరం అండి ఏదో ఒకటైతే నేర్చుకుంటూ ఉండాలట. ఏదో ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళకంటే మనమే కొంచెం తెలియగల వారిగా అయితే ఉంటామండి. అంతేకాకుండా కోపాన్ని అయితే కంట్రోల్లో ఉంచుకోవాలి. అతి కోపం అనేది పనికిరాదు. ఈగో కూడా అస్సలు ఉండకూడదండి. ఎదుటి వాళ్ళతో అతిగా వాదించడము, ఆర్గ్యూ చేయడం అలాంటివి కూడా చాలా వరకు తగ్గించుకుంటే మంచిదట. ఎప్పుడూ హ్యాపీగా అయితే ఉండాలట అండి. అలా అని ఎప్పుడు నవ్వుతూ ఉండకూడదు. ఎప్పుడు నవ్వుకుంటుంటే అది పిచ్చి వాళ్ళు అనుకుంటారు. అందుకే నవ్వే అంతలో నవ్వుకుంటూ అయితే ఉండాలి. ఎక్కువగా చింతించొద్దండి. అన్నీ కోల్పోయినట్టు ఎప్పటికీ జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు అయితే ఉండకూడదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి మాయమైపోతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలండి. కొంతమంది ఇంట్లో పిల్లలను పెట్టుకొని బయట పెళ్ళానికి వాళ్ళ సైడ్ అయితే వెళ్తూ ఉంటారు. అంటే ఇంట్లో బంగారాన్ని వదిలిపెట్టి బయట బొగ్గు గురించి అయితే వెళ్తూ ఉంటారండి. బొగ్గు కూడా నల్ల బంగారమే కదా అని మీరైతే నాతో వాదించవద్దు. దీని మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.